ఈ ముఖ్య కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మున్సిపల్ మేనేజర్ గారికి, అలాగే మన ప్రిన్సిపల్ సార్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నడపడానికి కావలి జనతాపేట నార్త్ సచివాలయకు ఉద్యోగ బృందం చేసినటువంటి కృషి చాలా విలువైనది. సో ముందుగా మనం రెండు విషయాల గురించి తెలుసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని ఎందుకోసం మనం ఏర్పాటు చేశాము? మన భారత నిర్మాత రచనా సంఘకు అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఫలితంగా మనం ఈరోజు స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నాం. దానినే రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నటువంటి రోజు, దీన్ని ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషనల్ డే అంటాం. ఇంకొక డే కూడా ఉందమ్మా, జనవరి 26. ఆ రోజు ఎన్ఫోర్స్ డే, ఇంప్లిమెంటేషన్ డే. రాజ్యాంగాన్ని రూపొందించుకొని ఆమోదించుకొని అమలు చేయబడినటువంటి రోజు. ఈరోజు మాత్రం కేవలం ఆమోదించుకున్నటువంటి రోజు. 1949 నవంబర్ 26న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 7 మంది సభ్యులతో కూడినటువంటి బృందం కృషి ఫలితంగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, సుమారుగా 3 సంవత్సరాల పాటు ప్రపంచంలో అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి ఉత్తమమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. మన రాజ్యాంగాన్ని ఒక పెద్ద పిలుస్తామమ్మా, వెరీ లెంగ్తీ కాన్స్టిట్యూషన్ అంటున్నాం. ఎందుకంటున్నామంటే ప్రపంచంలో అన్ని దేశాల రాజ్యాంగాలు ఉన్నాయి. సో మన ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మరిపాడు మండలకు తహసీల్దార్ నేలపాటి మల్లికార్జున గారిని వేదిక ఆశించారు. చాలా లెంగ్తీస్ట్ కాన్స్టిట్యూషన్ మనది, ప్రపంచంలో కల్లా లెంగ్తీస్ట్ కాన్స్టిట్యూషన్. అలాగే స్మాలెస్ట్ కాన్స్టిట్యూషన్ కూడా ఉంది ప్రపంచంలో, యుఎస్ఏ. చాలా చిన్న రాజ్యాంగం. ఇంత లెంగ్తీస్ట్ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అంటే మన రాజ్యాంగ నిర్మాతల యొక్క కృషి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, కేఎం మున్షి కానీ, అల్లాడి అయ్యంగార్ కానీ, వీళ్ళందరి కృషి ఫలితంగా మన రాజ్యాంగాన్ని రూపొందించుకోగలిగారు. రాజ్యాంగాన్ని రచించిన తర్వాత ఆ డ్రాఫ్ట్ని రాజ్యాంగ నిర్మాణ సభకు ఇచ్చిన తర్వాత ఆ రాజ్యాంగ నిర్మాణ సభ ఈ రోజున ఆమోదించిందన్నమాట. అందువల్ల ప్రతి సంవత్సరం కూడా పాఠశాలల్లో, కళాశాలల్లో, అలాగే అనేక ఆఫీసుల్లో కాన్స్టిట్యూషన్ డేని ఆనవాయితీగా జరుపుకోవడం వస్తుందని ఈరోజు మన జనతాపేట నార్త్ సచివాలయం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. చాలా సంతోషకరమైనటువంటి రోజుగా మనం జరుపుకోవాలి.